బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని, ఏమేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే బీఆర్ఎస్ మద్దతు తెలపలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కు లేదన్నారు సీఎం. వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవ్వాల కూడా ఈ గందరగోళం సృష్టి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ ఒక తీర్పు ఇస్తారు. ఆ హోదా కూడా మిగలదు. చివరికి వీళ్ళు రాలే, వాళ్ళు రాలే. అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఏ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నామో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా? రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు. ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు. ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను చెడ్డ కోతి అంట వనమల్ల చేడ్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన, ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలచన కాకండి. నేను సభానాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీకు మంచి జరిగే సమయం వచ్చింది. ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి. యజమానులను ఒప్పించడానికి, సంతోషపెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే చులకనవుతారు. మీకు మంచిది కాదు. ఈ సభ మర్యాదకు గౌరవానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు. మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి షెడ్ ఉంటే నేను చూసుకుంటా. నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి షెడ్ ఏమన్నా ఉంటే నేనున్నా. మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా, ఎల్రమ్న గారికైనా, పొన్నం ప్రభాకర్ అయినా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా? నేను చెప్పాలనా? కాబట్టి దయచేసి, నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టే ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టే కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగుల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగుల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగుల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. 2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్
గంగుల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయతీరాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగుల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ను గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రుత్వం ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పినారు అధికారుల కమిటీని, కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు రిట్ పిటిషన్ నెంబర్ 30381 ఆఫ్ 2024 వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఇది బీసీ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సమాచార సేకరణ మొత్తం జరగాలి, ట్రిపుల్ టెస్ట్ బాధ్యతలను అప్పగించేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి